అభిమానులు శేఖర్ గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కళాకారులు కళాభిమానులు పత్తిపాటి వెంకటస్వామి గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు 50 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కళాకారులు కళాభిమానులు గోళ్ళ వెంకటేశ్వరరావు గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వీరు పాడుచున్న గీతికలోని అర్థము నాకంతగా రుచింపలేదు, కానీ వీరి కంఠస్వరం మాత్రము వీణానాథముతో శ్రోత ప్రేమగా ఉన్నది. వీరికి ఈ ముక్తాహారము బహుకృతిగా ఇచ్చి పంపివేయుడు. ఓ కోలంగి పడుచు, మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహారము బహుకృతిగా స్వీకరింపు. రాజేంద్ర, అత్తులనే వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయుట నీ వంటి దాతకు తగిన పని అయినను. రాజా, మాకు ఈ ముక్తాహారం ఎదులకు మరేమి కావాలి? రాజా, ఒకే ఒక్క మారు రాజా, ఒకే ఒక్క మారు, ఒకే ఒక్క మారు రాజా, ఒకే ఒక్క మారుని ఆశ్రయ సఖ్యము నాకు సంగీతం చాలదా? సత్యకీర్తి, వీరి వర్తనము తెలియవచ్చినది. వీరిని ఆవులకు పంపివేయుడు. ఇట్లో అన్యాయముగా కొట్టించదు, మమ్మ ఇట్లో అన్యాయముగా కొట్టించదు. కానీ మా తండ్రి గారికి విశ్వామిత్రులతో చెప్పి నిన్ను నీకున్న ఏ విషయంలో తీర్చుకున్నాను మమ్మ ఏ పేరే పిలవద్దు, మమ్మ ఏ పేరే పిలవద్దు. ఏమో విశ్వామిత్ర మహర్షికి మొత్తయ్య అయిన జో మాట ఎట్లయినది? ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలము లేదు. ఏదో దుర్యోగము కొరకై మనం ఈ ఆశ్రమ ప్రాంతంలో చేర్చి ఇప్పుడు ఎక్కడికి పోయేదరా? అడుగులు పెట్టి ఆశ్రమమే కాక మా పాదములు కూడా అంటగట్టుతున్నారు. ఓరి దొంగదాంత స్మరివచ్చత కూడా కలంక ఏమి రాని మాయావినియములు ప్రత్యక్షమ వినియ స్థానములు పరోక్షమ నిండా పరిభాషణమా? ఇప్పుడు నా పాదము మాత్రమే కాదురా, నీ దుచ్చారిత్రమా మా సర్వాంగములు నొత్తుతూనే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమ ప్రవేశించడం నీకెవరి అధికారంతో దొరికి చెప్పము. నీ రాజాధికారములు తపస్వమైన మాయలో పనికి వస్తున్నా, పనికి వచ్చినను నీవేమర్చాను, నీవేమేమరించాను, నీ వెంట తీసుకు ఇచ్చిన వాడి పట్ట పోషించుకుంటున్న ఆ దుష్ట వశిష్ఠులను పట్టివా లేక నీవు చేయ అపకృతులకు ప్రతి విధానం అనర్పుకుండేందుకు మేము అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన నా అపరాధములకు
క్షమిప్పుడయ్యా. అపర బ్రహ్మయ్య ఈ విశ్వామిత్ర ఎరుగవా? ప్రభులు ఇంకెరుగని వారెవరు మహాత్మా? జగమునందెందు మీ సృష్టి సాగుచుండా. పాద పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి. అయినా దాని వ్యర్థ వాక్యాల ప్రసంగము. మునీంద్ర, నేను అపర బ్రహ్మని అగ్నిమా తేజములకు దీటు రాకపోయిన గాని వెరింగిన వాడమైనతో ఎన్న కన్యరిగని సుకుమార శ్రీరాముల కూతురు ఎన్నరి రాని రాత్రి వచ్చిన వాడిగా బాలకు పోయికిందని గంపై పేరేసరికి ఆనరిపక పొగర్చే కళ్ళు కావలమని పొగర్చే మమ్మ కూడా గణింపక నాలుకలు కోయబోయేది మెరిగియే. ఓహో ఓహో అలాగైనా నీ పక్షము ఉపేక్షాభావం ఉండదు. నాలుకలు కోయిదు వల్ల నీ నాలుకడుపుడే వేచిగా గావించాలా మూర్ఖ. చిచి ఈ ముఖము చూచిన కొద్ది నేయి పోసిన ఎక్కివలి మా మనంపు భగ్గులు మండుతున్నదిగా దుర్మదాంత. మునీంద్ర, నేను అనుమతించిన నీవు తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపము చరదు మహాత్మ. పొగరు గలవారి నగచుట పోలుగాగా. నన్ను చేపట్టదాకా మీ పాదపద్మములను ఔరా ఏమిది నిశాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి. కిరీటముపై తల్లి దుర్భాషలాడినను రవంతయము చెలింపకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకొనుతున్నట్టు మా పిట్టి తీర్థ కోపముతున్నది. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీయందే యుననిము. శరణాగత రక్ష మనుష్య కర్తవ్యం కనుక నీ భయం మేపి నేను చేపట్టినాళ్ళేము. ఇక మా ఉపదేశం మండు వేలు నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తింది వేరి మా కోపాగ్ని నిశేషము చల్లారగలదు. దేవ, ధర్మోపదేశములు పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాడు మహాత్మ. కానీ పాపకార్యములకు నన్ను పురికొల్పుదురా మహాత్మ. ఆ ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన కనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారవలసినదే. మీరు అపరబ్రహ్మలు కదా. ఫల మా మహిమలు ఇప్పుడు బాగుగా తెలిసింది కదా. ఇక అన్యాలోచనలేలా. ఇచ్చితి వివాహం వాడుమా మునీంద్ర, ఇది ఎందైనను సరైన ఉపదేశమే మహాత్మ. అంతను కూడా మానకంగలతో
శుంఠ. మునీంద్ర, ఎరుగక చేసిన వీని అపరాధము క్షమింపుడయ్యా. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంత కపట గుర్తుంది. పోలము మీ తప్పులను క్షమించినాను, ఇంకా మా యాన నిర్వర్తింపు. మునీంద్ర, వంశము నిల్పనే కదా మహాత్మా, వంశము నిల్పనే కదా వివాహము